అర్జున్ బాబు, ఏంటి కావేరి ఇది? కింద పడుకున్నావు, పైన పడుకుందాం రా. అర్జున్ బాబు, రేపు పూజ అనుకున్నాం కదా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి కదా. నేను పూజలో కూర్చోవడానికి ఒప్పుకున్నాను కదా, ఇంక నువ్వు ఇలా కింద పడుకోవడం ఎందుకు? పైకి రా కావేరి. వద్దు అర్జున్ బాబు, ఈ పూజ చేయడానికి ముందు నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తెల్లవారాక చన్నీటి స్నానం చేయాలి. అలా అయితేనే మనకి పూజ ఫలితం దక్కుతుంది. ఏం కాదులే కావేరి, రా పైన పడుకుందో గాని. కావేరి, పూజదారి పూజదే, మన దారి మనదే. అర్జున్ బాబు, ఏంటిది? మీరు వెళ్ళి పడుకోండి. కావేరి, అర్జున్ బాబు, కావేరి, అర్జున్ బాబు, అర్జున్ బాబు, కావేరి, వదలండి. కావేరి, అర్జున్ బాబు, వదలండి. మృత్యుంజయ హోమాన్ని నియమ నిష్ఠలతో చేయాలి. అర్జున్ బాబు, బుద్ధిగా పడుకోండి, రేపు పూజ బాగా జరగాలి. పూజదారి పూజదే కదా, ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు? అర్జున్ బాబు, వద్దు, చెప్పేది వినండి అర్జున్ బాబు. రేపు పూజ ఉంది అర్జున్ బాబు, మీరు నా దగ్గరకు వస్తే బాగుండదు. ఇదిగో అర్జున్ బాబు, చెప్పేది మీకే. అర్జున్ బాబు, దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే నా చేయి కోసుకుంటా. మనం భార్యాభర్తలం కావేరి, మనం సంసారం చేయడంలో ఏ తప్పు లేదు. తప్పు లేదు అర్జున్ బాబు, కానీ మనిషి జీవితంలో కొంత సమయం భగవంతుడికి కేటాయించి తీరాలి. ఆ సమయంలో మనసు భగవంతుడి మీదే ఉంచాలి. అవన్నీ నాకు తెలియదు కావేరి. ఆడదానికి భర్తే దేవుడు. ఆ భర్త మాట కాదని ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. అరే కావేరి, ఏంటిది? మీరు ముందుకొస్తే నా చేతిని ఇంకా లోతుగా కోసుకుంటాను. అది కాదు కావేరి, నేను చెప్పేది విను. వద్దు. వద్దు కావేరి, నీ ముందుకు రా. నన్ను క్షమించండి అర్జున్ బాబు, మీరెంతో ప్రేమగా నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను. మిమ్మల్ని రక్షించుకోవడం కోసం ఇలా చెయ్యక తప్పడం లేదు. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే, నీ తోడు కోయిలే పొద్దుగుకే వేళ కోయలేదే, రాయత్తు అల తెరదాటి శరరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటి రెప్ప కాలనే కన్నీటిలోన
ఓ